హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఏపీలో సీనియర్ సిటిజన్లకు తీపి కబురు చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో సీనియర్ సిటిజన్లకు తీపి కబురు చెప్పింది. గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేస్తున్న సీనియర్ సిటిజన్ కార్డు సర్వీస్కు దరఖాస్తు ఫీజును ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఇప్పుడు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించకుండానే ఉచితంగా సర్వీసును ప్రజలు పొందవచ్చు. గతంలో సీనియర్ సిటిజన్ కార్డు కోసం 40 రూపాయలు చెల్లించాల్సి ఉండేదని చెబుతున్నారు. కానీ ఇకపై ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. 60 ఏళ్లు నిండిన వారికి సీనియర్ సిటిజన్ కార్డును డిజిటల్గా ఇవ్వబడుతుంది. ఈ కార్డుతో ప్రభుత్వ, ప్రైవేట్ సేవలు పొందడం సులువు అవుతుంది. గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ సేవ అందుబాటులో ఉంటుంది. మీ సేవా కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా కూడా ఈ కార్డును పొందవచ్చు. అవగాహన ఉన్నవారు మొబైల్ ఫోన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. వయసు ధృవీకరణ లేదా ఏదైనా ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్, ఫోటో, బ్లడ్ గ్రూప్, ఎమర్జెన్సీలో సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్తో పాటు అవసరమైన పత్రాలు కూడా సమర్పించాలి. ఈ సీనియర్ సిటిజన్ కార్డుల్ని 60 ఏళ్లు దాటిన పురుషులు, 58 ఏళ్లు దాటిన మహిళలకు ఇస్తారు. ఈ సీనియర్ సిటిజన్ కార్డు దేశవ్యాప్తంగా ఉపయోగపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంది. జిల్లా దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో కూడా ఈ కార్డును ఇవ్వడం జరుగుతుంది. ఈ సీనియర్ సిటిజన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న రోజే 10-15 నిమిషాల్లో ఈ కార్డు ఇవ్వడం జరుగుతుంది. సీనియర్ సిటిజన్ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కార్డుతో సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీ బస్ టికెట్తో 25% రాయితీ లభిస్తుంది. అలాగే దూరం వెళ్లే బస్సులు కాకుండా ప్రతి ఆర్టీసీ బస్సులో 2 సీట్లు సీనియర్ సిటిజన్లకు రిజర్వ్ చేస్తారు. రైల్వే స్టేషన్లో వీరికి ప్రత్యేకంగా కౌంటర్లు, వీల్ చైర్ల సదుపాయం, లోయర్ బెర్త్ల కేటాయింపులో ప్రాధాన్యత, రైళ్లలో ఒక్కో స్లీపర్ కోచ్లో 6 బెర్తులు, థర్డ్ ఏసీలో 4 బెర్తులు, సెకండ్ ఏసీలో 3 బెర్తులు సీనియర్ సిటిజన్లకు కేటాయించనున్నారు. సీనియర్ సిటిజన్ కార్డులు ఉన్నవారికి కొత్త పాస్పోర్ట్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటే ఫీజులో 10% తగ్గింపు ఉంటుంది. అలాగే వీరికి సంబంధించిన కేసుల విచారణకు కోర్టులో ప్రాధాన్యం ఇస్తారు. ఈ కేసులకు పిటిషనర్లు కోరితే ప్రత్యేకంగా విచారణ తేదీలు కేటాయిస్తారు. బ్యాంకుల్లో కూడా వీరికి ప్రత్యేకంగా క్యూ లైన్ కౌంటర్ ఉంటుంది. సర్వీసుల్లో ప్రాధాన్యం కల్పిస్తారు. 60 నుండి 79 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి ఫిక్స్డ్ డిపాజిట్లపై అదనంగా 0.5% వడ్డీ రేటు లభిస్తుంది. అదే 80 ఏళ్లు పైబడిన వారికి అయితే 1% వడ్డీ రేటు లభిస్తుంది. వీటితో పాటు మరికొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. బ్యాంకుల్లో అడిగితే ఆ వివరాలు చెబుతారు. అలాగే సీనియర్ సిటిజన్ కార్డులు ఉన్న వారికి ఆదాయ పన్ను విషయంలోనూ మినహాయింపులు ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.